తెలంగాణలో మళ్లీ ప్రాజెక్టుల రగడ మొదలైంది. పాలమూరు ప్రాజెక్టు దగ్గర నుంచి ఏపీలోని నల్లమల సాగర్ వరకు అన్ని ప్రాజెక్టులపైన రాజకీయ యుద్ధం నడుస్తోంది. అంతా మీరే చేశారంటూ బీఆర్ఎస్, మీ వల్లే ఈ దుస్థితి అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించుకుంటున్నారు. ఇంతకీ ఎవరి వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది? ఎవరి విధానాలతో రాష్ట్రానికి ఈ నష్టం వాటిల్లింది? ఏపీ విభజన జరిగి 11 ఏళ్లైనా నీటి విషయంలో అదే జగడం. ఇప్పుడది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. కాకపోతే రెండు రాష్ట్రాల మధ్య కంటే కూడా రెండు పార్టీల మధ్య ఎక్కువ కొట్లాట జరుగుతోంది. పాలమూరు డీపీఆర్ వెనక్కి రావడం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు ఏపీ శ్రీకారం చుట్టడంతో కాంగ్రెస్ టార్గెట్ గా బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ వెనక్కి తగ్గితే తమ ఘనతే అంటూ ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ పేరు మార్చి నల్లమల సాగర్ ప్రాజెక్టు చేపట్టిందంటోంది బీఆర్ఎస్. దీని ద్వారా రెట్టింపు నష్టం జరుగుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బనకచెర్ల ఎంత డేంజరో, బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్. వి విల్ లూజ్ 2. బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్లు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్లు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్, డబుల్ డేంజరస్. తమకు జరుగుతున్న నష్టాన్ని కర్ణాటక, మహారాష్ట్ర గుర్తించాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మొద్దునిద్రపోతోందన్నారు. ఏపీకి సహకరించేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. నువ్వు అసలు కమిటీ దాస్ని ఎట్లా పెడతావు, కమిటీని ఎట్లా ఒప్పుకుంటావు? కమిటీ వేయకు, ఆదిత్యనాథ్ దాస్ను తొలగించు. అందులో 3 ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళని కమిటీలో పెట్టినావు. ఇది తెలంగాణకు నష్టం జరిగే ప్రక్రియ. సరే, నువ్వు గురుదక్షిణ చెల్లించుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఇది తరతరాలకు, ముందు తరాలకు తీరని నష్టం జరుగుతుంది. సాగునీటి అంశంపై హరీష్ రావు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటోంది ప్రభుత్వం. బనకచర్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. జనవరి 5న సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉంది. ప్రజలను తప్పుదారి పట్టించేలా హరీష్ మాట్లాడుతున్నారని అన్నారు ఉత్తమ్ కుమార్. అయితే పాలమూరు ప్రాజెక్టుపై ఈ ప్రభుత్వం పగపట్టిందని హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరంపై కక్షగట్టిండు, పాలమూరు మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి. పాలమూరు మీద మేము 7 అనుమతులు తెచ్చినాం. నువ్వు వచ్చిన తర్వాత డిపిఆర్ వాపసు వచ్చింది. 10 ఏళ్ల పాలనలో పాలమూరుపై బీఆర్ఎస్ కుట్రలు చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2021లో ఈ ప్రాజెక్టు స్లో డౌన్ చేయాలని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలు కుట్ర పన్నారు. ఇంత కుట్ర పన్ని ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా మీద అసలు ఉద్యమం గురించి మాట్లాడి ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా మాట్లాడడం ఇది వాళ్ళకే తగ్గుతుందని చెప్పి మనం చేస్తున్నాం. పొంతన లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఉత్తమ్కు కొంచెం బ్రెయిన్ తక్కువ, మనిషి పొడిగి ఎక్కువ, బ్రెయిన్ తక్కువ. అది పెద్ద సమస్య. ఉత్తమ్ ఈ వారం రోజుల్లో చేసిన ప్రకటనలు పూర్తి అబద్ధాలు. పూర్తి అంటే ప్రతి అక్షరం అబద్ధం. ఉత్తమే స్వయంగా చెప్పిండు 27,000 కోట్లు ఖర్చు పెట్టారు మీరు అని. కేసీఆర్ పట్టింపు లేకపోతే 27,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక ప్రాజెక్టు మీద. ఇంకొక మాట మేము స్పష్టంగా చెప్తున్నాం, ఈ 2 ఏళ్లలో వాళ్ళకు తట్టడి మట్టి తీయలేదు, ఒక పైసా పని లేదు. ఈ 2 ఏళ్ళు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి పనిచేసి ఉంటే పాలమూరు ప్రాజెక్టు పూర్తి అయిపోయాయి. అసలు మనకి డిపిఆర్ వెనుకొచ్చుడు ఈ పట్టించుకుని అక్కరే లేకపోతుండే, ఆ చర్చే లేకుంటుండే. ఏదేమైనా కృష్ణా జలాలపై మున్ముందు పెద్ద రాజకీయ రణరంగమే జరగబోతోంది.